కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క ఆహ్వానము కొరకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దైవిక ఆహ్వానము అంటే ఒక డివైన్ ఇన్విటేషన్ టు సర్వ్ ద లార్డ్, దేవుని పని కొరకై చాలా మంది ఎన్నుకోబడుతూ ఉంటారు, ఏర్పాటు చేయబడుతూ ఉంటారు. మనం కూడా కోరుకుంటూ ఉంటాము. అయితే ఇది మన చేతుల్లో ఉండేటువంటిది కాదు. ప్రతి ఒక్కరూ దేవుని కొరకు పని చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ, పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత పిలువబడిన వారు కారు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మాటలు వేరే ఉంటాయి, వారి యొక్క పరిచర్య వేరే ఉంటుంది. వారు ఎప్పుడు కూడా దశంభాగాలు అడగరు, కానుకలు ఇవ్వండి అని అడగరు. ఎంతసేపటికి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఆ దేవుని వాక్యమే వినాలనుకునే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండే మాటలు మాట్లాడతారు, ఆత్మీయంగా వారిని బలపరుస్తారు. కానీ ఏదో ఇచ్చింది తీసుకుంటారు, లేదంటే పెట్టింది తింటారు, అంతవరకే. కానీ ఇంత ఇస్తేనే చాలామంది బడా సంఘాలను నడిపిస్తున్నటువంటి దొంగ పాస్టర్లను, దొంగ ఉపదేశకులను, దొంగ ప్రీచర్స్ని చాలామంది చూశానండి. దేవుడు పరిచర్యకు నిన్ను ఎలా పిలుస్తాడు? ఇది పెద్ద ప్రశ్న. చాలా మందికి ఉంది ఈ ప్రశ్న. దేవుడు నిన్ను సేవకి పిలుస్తున్నాడు అనే విషయం నీకు ఎలా తెలుస్తుంది అంటే, మొదటిగా ఇంటర్నల్ కాల్ నీకు తెలుస్తుంటుంది. అంటే లోపల నీకు పర్సనల్ డిజైర్ ఒకటి, వ్యక్తిగతంగా నీకు ఒక కోరిక బయలుదేరుతుంది అనమాట. అది ఎలా అంటే ఒక మంట మండుతూ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ ఉంది, రిజైన్ చేసేసి దేవుని రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమే సువార్థికులుగా మారినటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వారికి ఉన్న ఆస్తిపాస్తులు అన్నింటినీ పక్కన పెట్టి, ఇప్పుడు ప్రవీణ్ అనేటువంటి సహోదరుడు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఆస్తులన్నీ అమ్మేసి, నేను బైబిల్ కాలేజ్ పెడతాను, నేను పలానా అది పెట్టాలి చాలా చేయాలి దేవుని కొరకు అని చెప్పని, అది దేవుని పిలుపు. ప్రవీణ్ పగడాలని దేవుడు పిలిచినాడు వాస్తవానికి. సో మొదటిది ఏంటంటే ఇంటర్నల్ కాల్. నీలో ఒక జ్వాల స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేస్తావు, వ్యాపారాన్ని వదిలిపెట్టేస్తావు, ఆ దేశాన్ని వదిలిపెట్టేస్తావు, ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేస్తావు, ఆ పనులన్నీ వదిలిపెట్టేస్తావు, అవన్నీ విడిచిపెట్టేస్తావు, దేవుని సేవ చేయడానికి వచ్చేస్తావు. నీ లోపల ఒక ఒప్పుదల, ఒప్పుకోలు, ఒక కన్విక్షన్ స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడనమాట. అంటే నీ హార్ట్లో ఒక బలమైన కోరిక, నేను యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి, ఆయనను ప్రకటించాలి, నేను బ్రతుకుతున్నది ఆయన కోసమే, ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్ష, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష, ఈ ఆత్మ ఆయన పెట్టిన భిక్ష, ఈ ఆరోగ్యం ఆయన పెట్టిన భిక్ష. నీకు కొన్ని వరాలు వస్తుంటాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళకి ఒక దయ్యం వెళ్ళిపోతుంది, విలువెల్లాడిపోతారు. నీకు తెలుస్తూ ఉంటుంది, నాకేదో జరుగుతుంది. ఇంతకుముందు లేనటువంటి అనుభవం ఇది. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. ఇంటర్నల్ కాల్. ప్రార్థన చేయగానే ఒక వ్యక్తికి స్వస్థత కలుగుతుంది, నీకు అర్థమైపోతుంది. హోలీ స్పిరిట్ నిన్ను కన్విన్స్ చేస్తూ ఉంటాడు, ఒప్పిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నది నిజమే, అందుకు నేనే గ్యారంటీ అని చెప్తూ ఉంటాడు. ఇక రెండవది ఏంటంటే ఎక్స్టర్నల్ కాల్. ఒకటేమో మొదటిది నీ లోపల ఒక అగ్ని స్టార్ట్ అవుతుంది దేవుని పని చేయాలని. రెండవది బయట నుంచి. ఈ ఎక్స్టర్నల్ కాల్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్ అరౌండ్ యూ. వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. అంటే ఎలా చెప్తూ ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో సంవత్సరాల క్రితము ఒక చర్చ్ ఉండేది. నేను ఉండేటువంటి ఒక అద్దెకు ఉండేటువంటి ఏరియాలో చర్చ్ ఉండేది. ఆ చర్చ్లకి నేను వెళ్తూ ఉండేవాడిని. అంటే బేసికలీ నేను వేరే చర్చ్కి వెళ్ళేవాడిని. అయితే ఇంటి దగ్గరలో ఉన్న చర్చ్ పాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత, అంటే వాళ్ళు క్రిస్మస్ క్యారల్స్కి వెళ్తున్నప్పుడు ఒకసారి పలానా క్రిస్టియన్స్ అండి ఇక్కడ కూడా కొత్తగా వచ్చారని, అలాగే అప్పుడప్పుడే ఒక నెల 2 నెలలు అవుతుంది ఆ ఏరియాకి వచ్చి, మా కొంతమంది పరిచయం అన్నారు. హలో బ్రదర్ అంటే తెలిసిపోతాయి కదా మన మొహాలు, మన మాట, మన ప్రవర్తన బట్టి ఈడు క్రిస్టియన్ అని ఆల్రెడీ ఇక్కడ స్టాంప్ వేసి ఉంటుంది కదా. కొంతమంది ఆ స్టాంప్ని ఈజీగా గుర్తుపట్టేస్తారనమాట, కనపడకపోయినా ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. సో మనం పేర్లు పెట్టి పిలుచుకుంటాం కదా పిల్లలను, లేదంటే మన ఏమైనా పిలుస్తారు కదా, అలా కాన్వర్జేషన్ ద్వారా తెలిసిపోయింది. కాబట్టి ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మా సంఘానికి రండమ్మా, అక్కడెక్కడో దూరంగా ఉన్న దానికి ఎందుకు వెళ్తారు, మీరు ఎప్పటి నుంచి వెళ్ళినా కూడా పక్కనే కదా, ఎక్కడున్న దేవుడే కదా, యేసుక్రీస్తు కదా, బైబిలే కదా, వాక్యమే కదా అన్నాడు. సర్లే పాపం ఫీల్ అవుతున్నాడు, కొత్త కదా అని చెప్పేసి వెళ్ళాం. మెల్లమెల్లగా వెళ్ళడం మొదలుపెట్టాం. కొన్ని నెలలు అయిన తర్వాత ఒకరోజు ఆయన ఏదో వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అంటే వాళ్ళ అమ్మాయికి అప్పుడు ఏదో ఎంసెట్ ఎగ్జామ్ ఏదో వచ్చినట్టుంది, ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ అక్కడ పడినట్టుంది. మరి ఆ వేరే ఊరు, వేరే జిల్లా వెళ్ళాలి ఆయన. మరి ఆ రోజున సంఘాన్ని నడిపించాలి, ఆదివారం ఆ రోజున ఎగ్జాము, ఆ రోజునే ఆయన లేడు. కాబట్టి ఆయన నన్ను అడిగాడు అనమాట, మరి మీరు చిన్న సహాయం చేయాలి బ్రదర్ అన్నాడు. ఏంటని అడిగితే, ఇలాగ మీరు చెప్పాలి, నేను ఉండను,
కాన్సెప్ట్ మీరు ఏదైనా తీసుకోండి. తెలుసు కదా మన వర్షిప్ స్టైల్ ఎలా ఉంటుంది, పాటలు పాడతారు, తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, మీరు వాక్యం చెప్పాలి, మెసేజ్ అయిన తర్వాత కానుకలు ఉంటాయి, కానుకల తర్వాత ప్రార్థన ఉంటుంది, ఇలా తెలుసు కదా మన ప్రోటోకాల్ తెలుసు కదా, దీని సిస్టమ్ ప్రకారం ఫాలో అయిపోండి, మీరు మెసేజ్ చెప్పండి చాలా, మిగతాదంతా నా భార్య నడిపించేస్తుందని చెప్పని అన్నారు. ఓకే, సో ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ కాల్. అలాగా 4-5 రకాల చర్చిలలో రకరకాల కారణాలతో పాస్టర్స్ లేకపోవడము, మరి అందులో తెలిసిన వాళ్ళ ద్వారానో వేరే వాళ్ళ ద్వారానో నాకు అవకాశం రావడము. సో ఎక్స్టర్నల్ కాల్ ఎలా ఉంటుందంటే వేరే దగ్గర నుంచి మీకు అవకాశాలు వస్తూ ఉంటాయి, ఆహ్వానం వస్తూ ఉంటుంది. ఆ రోజు అక్కడ లేరండి, మీరు మాట్లాడతారా, మీరు వస్తారా అని అడగడం అనమాట. ఆ తర్వాత ఎవరెవరో సంబంధం లేనటువంటి వేరే వేరే ఊరు వాళ్ళు కూడా మీరు వాక్యం బాగా చెప్తారని మా బ్రదర్ ఒక ఆయన చెప్పారండి, పలానా ఊర్లో ఇలాగ రోజు చెప్పారట కదా, మా చర్చకు కూడా వస్తారా అంటే, నేను అప్పుడు ఎలా ఫీల్ అయిపోయానంటే, చాలా పెద్ద సెలబ్రిటీని అయిపోతుంది నేను, అసలు నన్ను ఆపలేరండి బాబు, రేపు ఎల్లుండి నేను ఖతారు, దుబాయ్, సౌదీ అరేబియా, ఇట్లాంటి వాటిలో కూడా నేను ఇవ్వాల్సి వస్తుంది, ఇక ఇంటర్నేషనల్ స్పీకర్ని అయిపోతాను, ఎయిర్పోర్ట్లో నాకు మరి జెట్-ప్లస్ సెక్యూరిటీ, పక్కన బాక్సర్స్, చాలా బిజీగా ఉంటారని చెప్పని ఫీలింగ్. ఏం జరగలేదులే కానీ, అంటే అంత ఊహించుకోవడం మొదలు పెట్టేసింది. సో ఎక్స్టర్నల్ కాల్ అనేటువంటిది ఇలా ఉంటుంది. అలా ప్రయాణమైనటువంటి అంటే ఇప్పుడు నాకు ఇంటర్నల్ కాల్ లేదండి, నాకు ఎక్స్టర్నల్ కాలే ఉంది. అంటే ఇతరుల ద్వారా నువ్వు గుర్తింపబడతావు, ఇతరులు వచ్చి చెప్తుంటారు నీకు ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు దేవుని కోసం పనిచేయవు, నీకు ఇంత స్కిల్ ఉంది కదా, ఇంత భాష ఉంది కదా, నీకు ఇంత మెమరీ ఉంది కదా, నీకు మాట్లాడడానికి భయం లేదు కదా, కెమెరా ఫియర్ లేదు కదా, స్టేజ్ ఫియర్ లేదు కదా, నువ్వెందుకు దేవుని వాక్యాన్ని ప్రకటించట్లేదు, నీకేం తక్కువ అని జనాలు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, అవును కదా మనకేం తక్కువ, మనం ఎందుకు దేవుని పరిచయం చేయకూడదు అని అలాగా మనకి అనిపిస్తుంటుంది అనమాట. ఇది ఎక్స్టర్నల్ కాల్ అనమాట. సో సమ్టైమ్స్ యూ హ్యావ్ అన్ ఓపెన్ డోర్స్ ఫర్ సర్వీస్. ఎక్స్టర్నల్ కాల్ ఎలా ఉంటుంది. ఇకపోతే 3వది ఎలా ఉంటుందంటే దైవిక ఆహ్వానము, గాడ్స్ కాలింగ్లో దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే, నువ్వు ప్రేయర్ చేసుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నేను నీ పరిచర్యలో భాగస్తుడనే ఉండాలని ఆశపడుతున్నాను, ఏదో ఒక చిన్న అవకాశం ఇప్పించు ప్రభువా, కనీసం మా డినామినేషన్లో, మా చర్చిలో, మా ఆరాధనా క్రమంలో ఒక చిన్న ప్రార్థన చేసే అవకాశం అని ఇప్పించు ప్రభువా, కానుకలు పట్టే అవకాశం అని ఇప్పించు ప్రభువా, ఏదో ఒక విధంగా నేను చిన్న పనైనా చేసి నేను నీ సేవలో వాడబడుతున్నటువంటి ఒక సేవకుడను అనే ఆ తృప్తి నాలో ఉండాలి ప్రభువా, ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్. సండే స్కూల్ టీచర్గానో, కరపత్రికలు పంచేవాడిగానో, ఈ డెకరేషన్ అంతా నేను తీసుకునేవాడిగానో, మ్యూజిక్ ప్లే చేసేవాడిని గాను, లేదంటే పాట పాడేవాడిని గాను, లేదంటే కొంత వాక్య భాగాన్ని నేను చదివేవాడిగానో, ఆ వివరించేంత పెద్దగా వదిలేదేవా, చిన్న చిన్న కోరికలు ఉన్నాయి దేవా, ప్లీజ్ నన్ను కూడా గుర్తించవా, నేను కూడా పిల్లోడు బాగా పనిచేస్తున్నాడు, దేవుని సేవలో వాడబడుతున్నాడు అనే మాట నాకు చాలు దేవా. ఇది 3వది. ఇకపోతే 4వది నేను మీకు చెప్పదలిసింది ఏంటంటే, టు బి వెరీ ఫ్రాంక్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, every Christian is literally being called to ministry. దేవుని పరిచర్య నిమిత్తము ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు తెలుసా, ప్రతి ఒక్కరిని దేవుడు వాడాలనుకుంటున్నాడు, కానీ మనం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. రిటైర్ అయిన తర్వాత నేను దేవుని పరిచర్య చేస్తానంటాడు ఒక ఆయన. జీవితంలో ఉన్న ఓపిక అంతా కూడా ఆయన భార్యకు, పిల్లలకు, ఆయన సొంతానికి, స్నేహితులకు వాడేసుకుని పీల్చి పిప్పైపోయిన జీవితాన్ని తీసుకొచ్చి అప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇక ఎందుకంటే స్వర్గానికి వెళ్ళిపోవాలి కదా, ఈయన పరలోకానికి వెళ్ళిపోవాలి కదా, దేవదేవతలతో కూడా ఉండాలి కదా, యేసు ప్రభువుతో కూడా ఉండాలి కదా, నిత్య జీవంలోకి వెళ్ళాలి కదా, అక్కడ ఆత్మీయ ఫలములు తినాలి కదా, జీవవృక్ష ఫలములు తినాలి కదా, దేవుని వెలుగు లోకమైన పరలోకంలో ఈయన కూడా ఒక మెంబర్గా ఉండాలి కదా, కాబట్టి ఆశ చావదు కదా, కాబట్టి పురుగు చావని అగ్ని ఆరని నరకంలోకి వెళ్ళిపోవడం కంటే ఇక చివరి దశలో నేను ఇక మాట కూడా వణికిపోతూ ఉంటుంది, దేవుడు ఈ మాటను దీవించునుగాక, మనము ఈరోజు నాకు చేస్తున్న పనులన్నీ కూడా ఏంటండి అంటే
అయిపోయింది, పిప్పి అయిపోయింది అంతా. ఒంట్లో ఓపుకున్నప్పుడు చెప్పలేదు ఈయన. అప్పుడు అవకాశాలు వచ్చినా కూడా పక్కన పెట్టేసాడు. ఇప్పుడేంటి దేవుని సేవ, చాలా పనులు ఉంటేనే ఎంఆర్ పోయినా సంతకాలు పెట్టదు ఏంటి, పాస్టర్ గారు ఇక్కడ డబ్బులు కావాలంటే ఇస్తాను అంతే ఏంటి, నన్ను రమ్మని మాత్రం అడగొద్దు, పక్కన పెట్టి ఫోను. ఇలా లేరంటారా? అంతా అయిపోయిన తర్వాత నీకు 2 కొడుకులు ఉంటే బాగున్న కొడుకుని నువ్వు ఉంచుకుని ఈ తాగుబోతైనటువంటి నా ఈ చిన్న కుమారుని బాగు చేసి నీ సేవలో వాడుకో ప్రభువా అని ఒక తల్లి పనికిమాలిన ప్రార్థన. సిగ్గుండొద్దు, దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. కాకపోతే మీరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఏమంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తూ నేను దేవుని సేవ చేయకూడదా? ఎవరన్నారు చేయకూడదని? ఎవరన్నారు చేయకూడదని? నా భార్యను పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఉద్యోగం చేస్తున్నాను. నా ఆత్మను పోషించుకోవడానికి, నా ఆత్మను సంతృప్తి పరచుకోవడానికి నేను మిగతా టైంలో ప్రిపేర్ అయ్యి నేను ఇలాగ మాట్లాడుతున్నాను. తప్పేం లేదే. దేవుడు ఫుల్ టైం చేయనన్న జాన్సన్ అని పిలిచినప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు ఎక్స్టర్నల్ కాల్ ఉంది, ఇంటర్నల్ కాల్ ఒకవేళ నాకు వస్తే మరి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని అడుగుతారా? మీ ఇంటర్వ్యూ చేసినట్టు అడిగి. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చేది కాదది. మీకు అర్థం కావట్లా. దేవుని శక్తి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన అధికారం ఏంటో, ఆయన పిలుపు ఎలా ఉంటుందో, ఆయన బలం ఏంటో మోషేని అనుకున్నాడు. మోషే అన్నాడు, నాకు నాలుక మందము, నాకు నచ్చి నేను మాట్లాడలేను, నా వల్లే కాదు అన్నాడు. ఓ పని చెయ్యి, నేను అన్నాడు కదా అహరోను, నేను నీకు చెప్తా, ఇదిగో మోషే నీకే చెప్తా, నువ్వు ప్రవక్తవి, నేను నీకేం చెప్పానో నువ్వు వెళ్ళి మీ అన్నైనటువంటి అహరోనుకు చెప్పు. ఈ అహరోను వెళ్ళి అక్కడ ఉన్న రాజు ఉన్నాడు కదా, అధికారం ఉన్నాడు కదా, వాడి పేరు ఫరో. ఆ ఫరో అంటే ఆడి పేరు కాదండి, ఆ అధికారి అని అర్థం. ఫరో అంటే ఆఫీసర్ అని. ఐగుప్తులో ఉన్న ఫరోతో చెప్తాడు, నేను నీకు చెప్తా, నువ్వు అహరోనుకి చెప్పు. అహరోన్లో ఆడు చెప్తాడు. ఇదంతా ఎందుకు డైరెక్ట్గా నువ్వు అహరోనుకి చెప్పచ్చు? లేదు మోషే, నేను నిన్ను పిలిచాను. ఇంటర్నల్ కాల్ ఉంది నీకు, అర్థమైందా? ఎక్స్టర్నల్ కాల్ కాదు ఇది. నీకు ఇంటర్నల్ కాల్ ఉంది, దీన్ని నేను మార్చను. నాకు ఇంటర్నల్ కాల్ ఉంది, మార్చలా. ఎక్కడికి వెళ్ళేది? పొట్ల పడేస్తాను, 3 రోజులు ఉండిపోతావు, బయటకు వచ్చేస్తా, తెలుసా కక్కేద్దే. ఇప్పటికైనా వెళ్ళి చెప్పని నువ్వు వింతే. మరి ఇంటర్నల్ కాల్ పవర్ అది, నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారికి ఇంటర్నల్ కాల్ ఉంది, వచ్చాడు ఆయన. గంటల ప్రకాష్ గారికి ఎక్స్టర్నల్ కాల్ ఉంది. ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తూ, ప్రొఫెసర్గా పనిచేస్తూ ఒక స్కూల్ కూడా, లోగోస్ అనే స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేసుకుని రకరకాల రాష్ట్రాలలో, ప్రాంతాలలో, తెలుగు రాష్ట్రాల్లో, తెలుగువాడే ఇంటర్నేషనల్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏరియాస్లో స్పీచెస్ ఇచ్చి, అవసరమైనప్పుడు అగ్రెసివ్గా మాట్లాడి, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఎన్నో డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి, వారు ఎవరిని కూడా నొప్పించక ఒప్పించేటువంటి గుణం ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల వలె ఈయన కూడా అలాగే నొప్పించక ఒప్పించి చక్కగా చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ 2 మంచి దైవజనులు రాలిపోయారండి. తారలు రాలిపోయినాయి, 2 లైట్లు ఆరిపోయినాయి, 2 జ్యోతులు వెలగట్లా, 2 గొంతులు మూగబోయినాయి. చాలా బాధ ఉంది నాకు. అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మనుషులు, నిస్వార్థంగా పనిచేసిన మనుషులు, ₹1 కూడా ఆశించకుండా పనిచేసిన మనుషులు, ఎప్పుడు కూడా డబ్బులు ముచ్చట తీయని మనుషులు, వారికి ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా దేవుని కొరకు వాడాలనుకున్న మనుషులు, దేవుని కృప మీదే ఆధారపడినటువంటి మనుషులు, నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నటువంటి మనుషులు. ఒకరికి ఇంటర్నల్ కాల్ ఉంది, మరొకరికి ఎక్స్టర్నల్ కాల్ ఉంది. ఒకరు దారుణంగా చనిపోయినారు, చంపబడినాడు. మరొక ఆయన చాలా పెయిన్ఫుల్ పరిస్థితిలో చనిపోయినాడు. ఒకరిది అజాగ్రత్త, మరొకది బహుశా అజాగ్రత్త కూడా అయి ఉండొచ్చు. 25 ఏళ్ళు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడినటువంటి ప్రకాష్ గారు మరి ఎందుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు ప్లాన్ చేయలేదో నాకైతే తెలియదు. ఐన్స్టైన్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు, ఆయన జూయిష్ మ్యాన్, జర్మనీలో సెటిల్ అయిపోయాడు. ఈయన బాగా స్మోక్ చేసేవాడు, అప్పుడప్పుడు తాగేవాడు. మరి అలాంటి ఐన్స్టైన్కి హార్ట్లో ఒక బ్లాక్ ఏర్పడినప్పుడు డాక్టర్స్ మెడికల్ టెస్ట్ చేసి, ఐన్స్టైన్ గారు మీకు ఒక బ్లాక్ ఉంది, చిన్న ఆపరేషన్, అది సెట్ చేస్తే మీకు ఇంకొక 40-50 ఏళ్ళు డోకా లేదని చెప్తే ఐన్స్టైన్ ఏమన్నాడంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ శరీరము నేను ఇలాగే దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను, నాకు దీని మీద ఎటువంటి మోడిఫికేషన్స్ వద్దు, ఏ కత్తి ఘాటు వద్దు, ఏ సూచర్స్ కూడా వద్దు, ఎటువంటి కుట్లు కూడా వేయొద్దు, ఎలా ఉన్నా ఒక టాబ్లెట్ వేసుకుంటాం ఓకే, ఇంజక్షన్ చేయించుకోమంటావా ఓకే, అలా తగ్గుద్దంటే చూడు చేద్దాం, అంతేగాని నువ్వు కోస్తా నేను ఇలాగ చేస్తానంటే వద్దన్నాడు. నెక్స్ట్ ఇయర్ చనిపోయాడు ఆయన. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే ఆపరేషన్ వద్దన్నాడు కదా. సో ఐన్స్టైన్ చాలా మంచి విశ్వాసం అండి. ఎవరన్నారు? ఐన్స్టైన్ సైంటిస్టు, ఆయన సైన్స్ నమ్మాడు, దేవుడిని నమ్మలేదన్నవాడు ఎవడాడు? మరి ఈ ఇన్సిడెంట్ ఏంటి, ఆయన అన్న మాటలు ఏంటి డాక్టర్స్తో, ఇవన్నీ రికార్డెడ్ ఉన్నాయి. ప్రపంచానికి తెలియనటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. చాలా మందికి నిజం తెలియట్లా.
అబద్ధాలను నమ్మేస్తున్నారు. అబద్ధాన్నే నిజం అనుకుని నమ్మి అపోహలో బతుకుతున్న అమాయకులు కొన్ని వందల కోట్ల మంది అండి. ఈ అపోహ అనే అమాయకత్వంలో నుంచి, మూర్ఖత్వంలో నుంచి, ప్రమాదంలో నుంచి ఆ ప్రమాదాన్ని తప్పించాలని, బయటికి రప్పించాలని ప్రయత్నం చేస్తుంటే నాలాంటి వాడి మాటలు పిచ్చివాడి మాటలాగా ఉంటున్నాయి జనాలకి. అంటే నేను ఒక్కడనే కరెక్ట్గా మాట్లాడదు, నాలాగా చాలామంది దేవుని సేవలో ఉన్నారు. మా పరిచర్య చిన్నపాటిదండి. మేము మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు, ఈ కార్యక్రమము, ఈ సమయాన్ని మేము వెచ్చించడము, ఇదంతా చాలా చిన్నపాటి పని అండి. పెద్ద కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, వారి జీవితాలను కృపతో నింపుతూ ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఈరోజు కూడా. కానీ బడా సంఘాలు, ఎల్ఈడి సంఘాలు, దశమ భాగాలు అడుక్కునే సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని సంఘాలు కావు, దేవునికి చెందిన సంఘాలు కావు, ఇవి క్రీస్తుకు చెందిన సంఘాలు కావండి బాబు. మోసపోతున్నారు. చిన్న ప్రార్థన కొరకు ఇతరులు వచ్చేదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. నీ సేవ నిమిత్తమై దేవా, నీవు ఎంతోమంది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నావు నాయన. ఇంకెంతో మంది క్రైస్తవులు ప్రభా, నీ వారుగా ఉంటున్నవారు, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై ఏదో ఒక విధంగా పాలు భాగస్తులై ఉండాలని ఆశపడుతున్నారు. నీ పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభు. వారందరికీ కూడా మీరు ఒక మంచి అవకాశాన్ని ఇస్తారని ఆశపడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Thank you.